కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. రామానుజ గోష్ఠికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన రామానుజత్తుని కొనసాగించుకుందాం. మనం పూర్వతాళ్వారిన కథ తెలుసుకున్నాం. తర్వాత స్వామి జ్ఞాతుల సౌందర్య విల్లి ఇతని యొక్క విల్లిదాసు యొక్క కథను తెలుసుకున్నాం. ముక్తి పరాయణతను తెలుసుకున్నాం. తర్వాత ఏమో ద్రావిడామనాయుని యొక్క వాక్యం యొక్క యథార్థం అవడం తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు పాదుకుల నీ దివ్యమంగళ విగ్రహం కాపాడుకోను అని చెప్పేసి రామానుజులకి రంగనాథుడు ఆదేశం ఇవ్వడం, వారిని వదులుకొని వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఏమో ఒక దగ్గర ఉండి వీరి పాదుకల్ని ఆవిడకి శిష్యురాలకి సమర్పించడం. అంటే వీటి పాదుకల్ని కూడా అంత శ్రద్ధగా, అంటే ఆచార్యుల యొక్క ఏ వస్తువు అయినా సరికి అంత పవిత్రతని అంత శక్తిని కలిగి ఉంటాయని చెప్పడం. భరతుడు మరి పాదుకలను పెట్టుకొని 13 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే సాక్షాత్తు రాముడు అక్కడ ఉన్నట్టే భావించుకొని ఆయనకే కార్యనిర్వహణం అన్నీ కూడా ఆ పాదుకులకి రోజు నివేదించేవాట. అలాగా ఆ విశ్వాసంతో ఆ పాదుకల్ని సేవించుకుంటూ ఆవిడ ఏంటిది తలపమ్మాళ్ళు ఆవిడ ఆ రకంగా స్వామిని సేవించుకుంది. దాంట్లో కదే మనం ఇంకా మిగిలింది చెప్పుకుంటున్నాం. ఇతరాదులు వించుండగా ఆమె వారి శిష్యులతో నీ వృత్తాంతం చెప్పి ఇతరాదుల అనుగ్రహం తలచి దుఃఖించదను. రామానుజులకు ఆ సంగతి అంతే జ్ఞప్తికి వచ్చను. వారి ఆమోదమును గుర్తించిన శిష్యులు ఆమెతో, అమ్మా, నీవు ఇతరాదుల శిష్యురాలు, వారి పాదకులను ఆరాధించు మహావైష్ణవి కావున కలియ చేయమండ్రి. ఆమె ఆచారమును పరిశీలించుండిరి. తలపమ్మాళ్ స్నానము చేసి మడి వస్త్రం ధరించి ద్వైమంత్రమును గురు పరంపరలను అనుసంధించి దైవ గృహమున నుంచిన గురు పాదుకులను భక్తితో కడిగి ఆ జలము తనపై ప్రోక్షించుకొని వారిని అర్ఘ్యపాద్యాదులచే అర్చించి ఆ పిమ్మట వంట చేశాను. అంటే మనం కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చేసిన ముందర ఆచార్య శ్రీపాదతీర్థం స్వీకరించడం అనేది పెద్దల యొక్క శక్తిగా వాళ్ళు అలాగే ఆచరిస్తారు. అవి అలా చేసి అప్పుడు కలియ మొదలుపెట్టింది. ఆరగించుటకు రావచ్చునని స్వాములారా, ఆరగించుటకు రావచ్చును అని ప్రీతితో పిలిచాను. వారి పాదుకులను చూడవలనన్నది. అక్షతలతో పూజితములై ఉన్న పాదుకులను ఆమె తీసుకొని రాగా చూచి, ఇతరాదులు మంత్రము జ్ఞాపకం ఉన్నదా, ఉండిని చెప్పుము అనిది. అది రహస్యమే, ఎట్లు చెప్పుదునని ఆమె సందేహింపగా వారి చెవులో చెప్పుమన్నది. ఆచార్యుల ద్వారా ఎవరైతే మంత్రాన్ని కటాక్షిస్తారో అది వెల్లడించకూడదు అని. అదే రామాయణం చేశారు కదండి అని అనేస్తాం. అది వారికి తగినది. కానీ మనం మంత్రోపదేశాన్ని పొందినప్పుడు అది మంత్రం లోపలే, అంటే మనకు వినపడేట్టుగా నిత్యం కూడా జపం చేసుకోవచ్చు అని పెద్దలు చెప్తారు. ఆమెను ఇంత పరీక్షింపు వలన భుజింపుడు లేకున్న మానుడను అనలేదు. ఎట్లయినా స్వాములు ఆరగించవలనని కోరి ఆమె మంత్రము చెప్పాను. సరే, ఇతరాలను చూపుము అని వారు అడగగా, అంటే ఆచార్య మీద భక్తి ఎంత ఉందో ఇంకా ఇంకా పరీక్ష చేస్తున్నారు. వచ్చిన రామానుజులని వారికి తెలీదు, ఆమెకు తెలీదు, కానీ ఆమెకి తెలుసు. అందుకని ఆవిడకి ఎంత శక్తి ఉందో ఏమిటో ఆవిడ మరి రామానుజనే తలుస్తుంది కదా, అందుకని చెప్పమని అన్నారు. సరే, ఇతరాజులను చూపుము అని వారు అడగగా ఆమె చేత ఒక దీపం నుంచుకొని ఒక్కొక్కరి పాదములనే పాదకులున్నవేమో అని చూచుచూ వీరు కాదని నడుచుచుండెను. ఆ వచ్చిన గోష్ఠి వాళ్ళందరికీ కూడా ఈ వచ్చిన వాళ్ళలో రామానుజులు ఎవరైనా ఉన్నారేమో కనిపెట్టుకో అంటే ఓ దీపం పట్టుకొని ప్రతి వాళ్ళ పాదకుల దగ్గరికి వెళ్తే మనకి ఆ స్పర్శ తెలుస్తుంది కదండి, ఆ తేజస్ కూడా తెలుస్తుంది కదా. అంచేత ఆవిడ ఎవరు కాదు అని వచ్చేస్తుంట. వీరు కాదు అని నడుచుచుండను. హనుమంతుడు సీతాన్వేషణకై రావణ్ణి అంతఃపురమున రాక్షస స్త్రీలను చూసినా ఇట్లేమీ చూచిన
చూచినట్లేమయు కార్యార్థమే చూచెను. అందరినీ అదేంటి ఆ రాక్షస స్త్రీలందరూ కూడా రకరకాల భంగిమల్లో ఉన్నప్పుడు కూడా, రకరకాల ఆహార పదార్థాలు ఉన్నప్పుడు కూడా, రకరకాల భంగిమల్లో వాళ్ళు ఉన్నప్పుడు కూడా, క్రీడల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సీతమ్మ తల్లి ఉందేమో అన్న దృష్టితోటే చూశాడు తప్ప ఇంకోలా కాదు అని అది ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం ఏ పని మీద ఉన్నామో, ఏ వస్తువైనా, వస్తువు తప్పు కాదు, మన దృష్టిలోనే దోషం. అది చూసుకోవాలి, మనం ఏ దృష్టితో చూస్తున్నామో అని. దృఢ మనస్కయు దృఢవ్రతయు ఉన్నాయి, వైష్ణవ పాద స్పర్శనము పావనమని చూచెను. అట్లు చూచుచు ఇతరాదుల పాదముల పాదుకలు లేకుండుట పూర్వము ధరించిన అనవాళ్ళుండడు చూచి, వీరే యతిరాజులు, నేనంత గుర్తుపట్టలేకుండా అప్పుడు కాషాయ వస్త్రములు ధరించిరి, ఇప్పుడు శ్వేత వస్త్రములు ధరించి ఉన్నారు. దండమును లేదని చెప్పగా యతిరాజులు, అమ్మా, నేనే పాదుకులనిచ్చిన వాడను, మంత్రమునిచ్చిన గురువును. కొన్ని కారణములచే శ్రీరంగం నుండి ఇచ్చటికి వచ్చి తిని. నీవు మహాభక్తిశాలినివి, నా శిష్యురాలవే, మాకు పరంపరానుగ్రహ పాత్రురాలవు అని అని శిష్యులతో కలిసి భోజనము చేసిరి. ఆమెయు గురువునకు స్వాములకు వడ్డించగలిగినందులకు తృప్తి నందెను. ఇవాళ ఏం అదృష్టం, భగవద్గీతలు ఇంతమంది మన ఇంటికి వచ్చారు అనుకోవాలి తప్ప, చూడగానే మనం ఆ చక్కని ఆదరణతో పలకరించకపోతే ఎవ్వరు పంచపక్ష పరవాణాలు పెట్టిన ఎవరు తిన్నానండి. దుర్యోధనుడు ఎంత మర్చాడు, కృష్ణుడు వెళ్ళగలిచాడా? భక్తి వచ్చిన విదురుడు ఏదిస్తే అదే స్వీకరించాడు ఆయన. లక్ష్మణులు ఆమెను కొంగు పిరాటి అని పిలిచిరే. ఆవిడకి కొంగు పిరాటి అంటే ఆవిడే. ఆమె భర్తయో దీనికి విరుద్ధంగా ఉండను. స్త్రీకు గురుభక్తియే కాదు, పతిభక్తియు ముఖ్యమే. ఈవిడికి మహాపతివ్రత, ఆయనేమో అద్వైతి భర్త, ఈవిడేమో వైష్ణవ 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 సిద్ధాంతాన్ని స్వీకరించింది. ఆమె వైష్ణవులు భుజించిన శేషము స్వీకరించి తన భర్తయు కృతార్థుడు కారాదా అని తలచచ్చు గురు పాదోదకమును భర్త యుద్ధకు కొనిపోయి అతనికి ఇచ్చాను, తాను చాపపరుచుకొని పరుండెను. అప్పుడు ఆ స్వామి యొక్క ఆ రామాంజన యొక్క పాదతీర్థాన్ని తీసుకెళ్ళి భర్తకి ఇచ్చింది. చాప వేసుకొని పడుకుంది. ఓసి, నీవు భుజించితివా? లేదు. లేదా? ఎందుచేత? నా గురువులు వచ్చిరి, వంట చేసి తిని అందరికీ పెట్టితివి కదా, నీవెందుకు భుజించలేదు? మీరు శ్రీ వైష్ణవులైననే వారు ఆరగించెదరు, అటులన ఆయనచో వైష్ణవుడు అయ్యేదను. ఓహో, ఒకళ్ళు ఇలా ఉండి ఒకళ్ళు ఇలా ఉంటే ఇలా ఉండి దంపతులు కానీ వారిని సేవిస్తేనే వాళ్ళు భోజనం చేస్తారు అని చెప్పిందిట. ఊరికేనే అని ఆ పిమ్మట మాట తప్పుడు కాదు, ప్రతిజ్ఞ చేయవలేను. అందుకే పాపం భర్తను కూడా అయ్యో ఈ లైన్లో తీసుకొస్తే బాగుంది అని బాధ కదా, అందుకని ఊరికే వట్టి మాటలు చెప్పేకండి అన్న మాట నిలబెట్టుకోవాలి. నాలో మార్పు ఎట్లు వచ్చినా తెలియట్లేదు, నాకు వైష్ణవుడని కావాలని అనిపించుచున్నది, దైవంపై ప్రమాణం చేయుచున్నాను, ఉదయమై నీ గురువులను ఆశ్రయించేదను, ఈ సరికి వారు నిద్రించి ఉందురు. మర్నాడు అతడు యతిరాజులకు శరణాగతి చేసెను. వారు అతనికి పంచ సంస్కారములు చేసి తిరుమంత్రోపదేశం చేసి గోవింద దాసుడనని నామముంచిరి. నేనిచ్చట శ్వేత వస్త్రములతో నుండు యోచన లేదు, ఇంకా నువ్వు చేయవలసిన అనేక కార్యములున్నవి. సన్యాసిని అట్లే వెడలియగుట బాగుండును అని తలచి రామాన్యులు కాషాయ వస్త్రములు, కమండలము, త్రిదండమును శిష్యుల చే తెప్పించుకుంది. కానీ వారినొక సందేహము బాధించను. పూర్వము వరదరాజులు ఇచ్చిరి, ఇప్పుడు స్వతంత్రంగా ధరింపవలసి వచ్చునా అనున్నదే సందేహము. సాక్షాత్తు వీరికి ఆ దాసన స్వీకారం ఇచ్చిందే వరదుడు. అన్నీ ఆ త్రిదండము, కాషాయాలు అన్నీ ఇచ్చింది వారే. అయ్యో, ఇప్పుడు నేను స్వతంత్రంగా ఇలా ధరించాల్సి వస్తుంది అని బాధపడుతున్నారు. చివరకు తమ ఆరాధనలో గల వరదరాజ పెరుమాళ్ సన్నిధిలో త్రిదండ కాషాయములను ధరించిరే. అందుకే ఏదైనా ఒక మంచి వస్తువు ఉంటే పెరుమాళ్ దగ్గర సమర్పించమని పెట్టేది వరవడు. అందుకే ఆఖరికి పెరుమాళ్ దగ్గర చూపించుకొని ధరించారు. ఇట్టి భక్తి గల దంపతులను చూచితిని, వారు దైవానుగ్రహ పాత్రులు
మేలు ఇది ఒక ప్రయోజనము సిద్ధించినది అని తలచొచ్చు ఎమ్మెరుమానారులు అచట వారిచే పూజింపబడుచు 4-5 దినములుండి శ్రీరంగనాథుని ఎడబాసిన దుఃఖము కొంత శాంతింపజేసుకునిరి. ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే హనుమని చూసి నువ్వు ఉంటే నాకు ఎంతో హాయిగా ఇంకో రోజు ఉండొచ్చు కదా నడుస్తుంది హనుమని ఆవిడ. అంటే వాళ్ళ ఆదరణకి భక్తికి ప్రేమకి వారు తమ బాధను కొంత పోగొట్టుకున్నారు. తన భర్తలో ఇంతటి పరివర్తన తెచ్చిన తన గురువుల సమీపి మహాత్యమును కొంగుపిరాటి అనుక్షణము స్మరించుచుండెను. ఏమి ఏమి అదృష్టం, ఏమి మహత్యం ఆచార్యులది, ఎంత వాత్సల్యము, నా భర్తని ఇలా మార్చి ఇటువంటి శ్రీ వైష్ణవునిగా మార్చారు అని అనుకుంటోంది. యతిరాజుల చోటు వదిలి పడమర దిక్కుగా పయనమయ్యరి. తర్వాత సాలగ్రామం అనే ఊరికి చేరుకున్నారు. అంటే ఒక్కొక్క దివ్య దేశాల నుండి ఒక్కొక్క దేశం నుండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళంతటి వాళ్ళుగా ఎవరైతే ఉపదేశం పొందుతున్నారో వాళ్ళ ఆచార్యుల యొక్క బిడ్డలను కూడా వీరికే శిష్యులుగా చేసిన వైనం వెనకాల మనం చాలా చోట్ల చదువుకున్నాం. ఆ రకంగా అందరూ కూడా ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలోకి వచ్చేస్తున్నారు, రామానుజ సిద్ధాంతంలోకి. అంటే వారు వన్ని పుష్కరణికి వెళ్ళి అచట 3 దినములుండి అచట నుండి మిథిల చేరిరి. అచట కొన్ని నాళ్ళు ఉండిన తర్వాత దగ్గరలో గల మరి యొక్క ఊరు చేరి ఆ ఊరి వారు వీరిని పలకరింపలేదు. ఆ ఊరి మధ్య విష్ణు ఆలయం ఉన్నది. అచట భుజింపవచ్చును, కానీ పలకరించు వారేరి. ఆ ఊరు మాయావాదులుండిరి. పరబ్రహ్మమొక్కటే సత్యము, మాయచే తక్కినవి అట్లు తోచునని కొందరు అందరు. భగవంతుడు అవాప్త సమస్త కాముడు, ఆత్మయో జన్మ మరణములన్నబడి అల్లాడున్నది, ఇది వానితో సమానమా అని కొందరందరూ. ఈ ఇతర మతాల వాళ్ళందరూ ఏంటంటే పరబ్రహ్మ ఒకటే అండి, ఇంకేమీ లేదు, మాయ అనేటువంటి దానివల్ల ఇలాగ తోస్తూ ఉంటుంది. భగవంతుడి అన్నీ తీరినవాడు, ఆత్మేమో ఈ జన్మమరణాల నుండి అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఇవన్నీ వానితో సమానమా అనేది కొందరు. ఎవరేమని వారైనను రామానుజులతో పలుకుకుండటిలో వారు ఏకవాక్యులై ఉండేది. మనం మాత్రం మన సిద్ధాంతాన్ని మనం నమ్మి ఉండాలి. ఇప్పుడు ఆయన ఏదో వచ్చాడని చెప్పేసి ఆయన వెనకాల పరుగులు పెట్టకండి అని అందరూ ఒక్క మాట మీద ఉండి రామానుజులను అసలు పలకరించలేట. రామానుజుడు తలచిరి, వీరిలో వాదించి జయించుటకు తగిన విద్యాయోగ్యతలు లేవు, తెలిసిన వారిను కారు. యజ్ఞమూర్తి వలె మిగులు తెలిసిన వారిని సర్దిద్దవచ్చును, మగవానికి వలె ఏమియు నేరని వారికి తెలుపవచ్చును. ఏమియు తెలియక పండితులమని విర్రవీగు వారు వేరు, వీరికి తెలుపుట బ్రహ్మకైనా తరము కాదు. అదే తిరిగి కొందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని సూక్తికారుడు చెప్పినట్టుగా అస్సలు తెలియని వాడికి అయ్యో నాకేం తెలీదు, పెద్దల దగ్గర నేర్చుకొని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుంట. బాగా తెలిసిన మహాపండితులు కూడా చూడండి నిరంతర విద్యార్థులుగానే ఉంటారు. అన్నీ అందరు చెప్పినవి వింటుంటారు. వాళ్ళు తెలియక ఎక్కడైనా ఒక పాయింట్ మనం మర్చిపోయామో, ఇంకా దీంట్లో ఏదైనా కొత్త విషయం ఉందేమో, ఎవరన్నా పెద్దలు చూసిన గ్రంథాలు వాళ్ళలో ఏదైనా ఒక మాట చెప్తున్నారేమో, అలా జిజ్ఞాసతో ఎంతో ఒక్క మంచి విషయం ఉంటే దాన్ని స్వీకరించి వాళ్ళు దాన్ని కూడా జోడించుకుంటుంటారు. అలాగ జ్ఞానాన్ని పెంచుకుంటారు. అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటారు. అబ్బా నాకు అన్ని తెలుసండి, ఇవన్నీ 100 విన్నాం, మన సిద్ధాంతం ఏదో మనదే, ఎందుకు ఎవడైతే చెప్తే అది పరిగెట్టడమేనా అన్నట్టుగా కొంతమంది మూర్ఖులు ఉండిపోతారు. వాళ్ళది ఆ సర్కిల్ నుంచి బయటకు రాలేరు. అలాంటి వాళ్ళు ఇదిగో యజ్ఞమూర్తి లాంటి వాళ్ళు ఉన్నారు, రంగనాథుడే నిర్ణయించాడు కదా, అలాంటి వాళ్ళతో మనం తలపడినా పర్వాలేదు, ఎందుకు మనం ఇలాంటి వాళ్ళ కోసం అనుకున్నారు ఈయన. కానీ ఉపేక్షింపరాదు. ఏం చేయాలి వీళ్ళని, ఎలాగ వీళ్ళ మనసుని మార్చాలి, వాళ్ళ తప్పుదారిలో పెడుతున్నారే, అందరినీ ఉద్ధరించి పరతత్వాన్ని స్థాపించమని స్వామి ఆజ్ఞించాడే, ఇలాంటి వాళ్ళని నేను ఎలా మార్చగలను అనుకుంటున్నారు, ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నారు. వీరి ఆత్మలను కూడా ఉద్ధరింపవలసిందే. వీళ్ళు అసలు జీవస్వరూపం ఏమిటి అసలు మనకి
ఆత్మ అంటే జీవుడే కదా. మన జీవస్వరూపం ఏంటి? మనం ఎప్పుడు కూడా శేషభూతులము. శేషుడు ఒక్కడే, శేషి ఒక్కడే, మనకి పరమాత్మ ఒక్కడే. దీన్ని శిష్యులుగా అనుగ్రహింపవలసినదే, వీరిని శిష్యులుగా అనుగ్రహింపవలసిందే. వీరి బుద్ధి విపరీతత చెంది ఉన్నను ఆ మాట అనరాదు. అన్య మార్గమే అనుసరింపదగినది. అది ఒక మూర్ఖుణ్ణి ఎలా మార్చాలో చెప్తున్నారు చూడండి. ముందర వాడి దారిలోకి వెళ్ళిపోవాలి, వాడితో స్నేహం చేయాలి, అన్యాయంగా ఉండాలి. నాన్న చూడు, ఇలా అయితే ఇది కాదేమో, పెద్దలు ఇలా చెప్తున్నారు, దీంట్లో కొంచెం మంచి ఉందనిపిస్తోంది అని చెప్పి కొన్ని ఉదాహరణలు చూపించాలి, ప్రాక్టికల్గా చెప్పాలి, థియరీ చెప్తూ ఉండాలి, వాళ్ళ మనసును మార్చాలి, వాళ్ళతో అన్యాయంగా ఉండి చెయ్యాలి. అప్పుడు వాళ్ళ మనసు మారే అవకాశం ఉంటుంది. యతిరాజులు తమ శిష్యుల దృష్టిలో మొదలయాండానుకు తగ్గుచున్న గౌరవమును గుర్తించుతూనే ఉండిరి. దండ స్థానీయుడైన వారిని అగౌరవప్రదునిగా చేయట కర్తవ్యము. ఈయన దృష్టిలోకి వచ్చింది. ఆ ఎవరు కురతల్వాన్ని సంస్కరించారు, చక్కగా అన్నీ అయిపోయింది. అయ్యో, ఈ మొదలయాండాన్ని ఇలా ఉండిపోయాడే, ఈయన్ని చేయాలి అని అనుకుంటున్నారు. ఆ ఊరి వారిని సరిచేయటతో పాటు స్థానీయుని గౌరవ ప్రవృత్తియు సాధింపదగినది అని తలంచిరి. వీరితో పాటు వారి సంగతి కూడా చూడాలి అనుకున్నారు. వారు ఆండాన్ని పిలిపించి, ఆ ఊరి వారు ఉదయమే చెరువుకు స్నానార్థం వచ్చుచుందురు. నీవు ఆ సమయంలో వారి స్నానవారిలో నీ కాలు నుంచి గట్టును కూర్చుని ఉండుము అని చెప్పిరి. వీరి శక్తి వాళ్ళ చూపించాలి. ఈయనలో కూడా ఇంకా పరివర్తన. ఈయన నాకు అన్ని తెలిసిన ఒక అహంకారం ఉంది కదా, ఈయన కూడా సంస్కరించాలి. నువ్వు పని వెళ్ళి కాళ్ళు నిలలు పెట్టిన గట్టుని కూర్చోవాళ్ళు స్నానానికి వచ్చేసరి. అత్యంత భక్తి గల అతడు కారణము అడుగక గురువులు చెప్పినట్లు కూర్చుండిరి. ఇది ముఖ్యమైన పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. ఎవరినైనా ఏదైనా చెప్పండి, ఎందుకు, ఏమిటి, దానివల్ల ఏమిటి ఉపయోగం, అన్ని ప్రయోజనం కోరి అడుగుతాం మనం. ఏం మాట్లాడలేదు, అలా గురువులు చెప్పినట్టు చేశారు. స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరూ ఆ తటాకమును స్నానములు చేసిరి. వారు ఆండాను వెర్రివానిగా తలచిరి. కానీ వాని తీర్థమున శుద్ధులై రజోగుణ తమో గుణములను విడిచిరి. అని తక్కువారా? రామానుజులు దీంట్లో దండస్థానీయులుగా నిలిచినటువంటి మహానుభావులు కదా. వీరందరికీ ఒక్కసారి స్నానాలు చేసి బయటకు వచ్చేసరికి ఆ రజోగుణం తమో గుణం కూడా పోయిందిట. కానీ వారి పాదతీర్థమున శుద్ధులే రజోగుణ తమో గుణములను విడిచిరి. వారి వారి మతములను వదిలి యతిరాజుల పాదముల పడి త్వమేవ శరణం మమ అనిరి, మీరే మాకు దిక్కు అని అన్నారు. వారికి మనసులు వికసించినవి. భగవద్గీత యందు సమత్వము విడరాదని చెప్పబడినది కదా. మీరు మీ మతము వదలవచ్చునా అని అడగగా, వారి జీవాత్మ పరమాత్మ చైదములు పరమార్థము కానివైతే, అద్వైత ధర్మము ప్రమాణ సిద్ధమైతే స్వధర్మము పరధర్మము అనుకొనవచ్చును. ఇంతవరకు మా అజ్ఞానముచే అవాప్తమును సమస్తమనుకొంటిమి, అవాస్తవమును వాస్తవం అనుకొంటిమి. ఈయన అడుగుతున్నారు, ఈనాడు ఎవరి మతాన్ని వాళ్ళు కుదురుకోకూడదు కదా, అంచేత మీరు ఎందుకు ఇలా చేస్తున్నా అని అడిగితే, మేము ఆ అవాస్తవమైన దాన్ని యథార్థం కాని దాన్ని యథార్థం అనుకుని మసలాం. ఇప్పుడు మేము తెలుసుకున్నాం, భ్రాంతి చెందాం, అదే ఇదే అనుకుని ఊహించుకున్నాం. ఇది మా స్వధర్మం కాదు. మమ్ము మీ దీక్షలో చేర్చుకొని పంచ సంస్కారములు చేసి మమ్ము తరింపచేయుడు అని అన్నారు. అయోగ్యులు యోగ్యులైరి, సంస్కారవంతులైరి, యతిరాజుల శిష్యులైరి. కాన ఆ ఊరికి సాలగ్రామము అని యతిరాజులు పేరు పెట్టిరి. కొన్నాళ్ళు ఆ ఊరు నుండి ఆ ఊరి వారిలో శరణాగతి చేసిన వారిలో ఆంధ్ర పూర్ణులు అన్న వారిని విశేషంగా కటాక్షించి తమ అంతరంగ శిష్యుల్లో చేర్చుకొని వారితో కలిసి సింగర్ కోయిలకు పోయిరి. అతడు నృసింహస్వామి ఉగ్రమూర్తి అయి ఉండెను. ఆంధ్ర పూర్ణులన్యాయాన్ని పూర్తిగా కటాక్షించి వారి శిష్యుల్లో ప్రథములుగా చేసుకున్నారు. వారు అతడి నుండి తొండమాన్ గ్రామము చేరిరి. తొండమాన్ ఇంకో గ్రామానికి వెళ్ళి అతడు ఆ తొండమాన్ నంబి వారి అనుగ్రహము పొంది ఉన్నారు. వానిచే పూజింపబడిరి. అతడి ప్రభువు విఠలదేవుని బిడ్డకు పట్టిన పిశాచమును పారద్రోలిరి. ఆ రాజు బౌద్ధుడు. వాని భార్య సమయమెరిగి రామాంజుల గొప్పతనము తన భర్తకు చెప్పదలిచి ఉండెను. ఒకనాడు వారింట భోజనమునకై రాజు బౌద్ధ సన్యాసులను అధికముగా పిలిచెను. అక్కడ బౌద్ధ
మొత్తం చాలా వ్యాప్తిలో ఉంది. అక్కడ రాజు కూడా బౌద్ధుడు. పిలిచాను. ఢిల్లీశ్వరుడు ఆ రాజు వ్రేలును నరికించెను. ఎందుకు? రాజు బౌద్ధుడు. ఆమె భార్య ఏం చేసింది? రామాంజులు గొప్పతనం చెప్పడం చేత వారిని, అంటే రామాంజులకు భోజనానికి పిలిచినంత మాత్రాన అతనికి వేలు నరికించేశారట. అవయవ లోపము గల వాని భోజనము చేయరాదని బౌద్ధ సన్యాసులు భోజనమునకు నిరాకరించిరి. అంగవైకల్యం ఉంది, అంచేత ఎవరు ఇతంతో భోజనం చేయమని చెప్పేశారు. వీరందరికీ నేను అన్న వస్త్రములు పనికి వచ్చినవి, కానీ నా ఇంటి భోజనము త్యాజ్యమైనదే. నా వలన వీరు గౌరవ భాజనులై ఉన్నారు. ప్రజలెవరికి వీరి యందు విశ్వాసము భక్తి గౌరవము లేవు. నేనును వీరిని విడిచుటే న్యాయమని రాజు తలచెను. రాజుగారిని అందరూ వెలివేశారు. దాంతో ఇంకా ఈయన కూడా వాళ్ళందరినీ వదిలేశారు. మంచియో చెడ్డయో ఆచారులను వారొకరు ఉండవలదా అను సందేహము రాజును బాధించెను. రాణి, మీకు ఆచారాన్ని ఎరింగించను. శ్రీమద్ రామాంజులు వచ్చి ఉన్నారు, వారిని ఆశ్రయించి తరింపవచ్చునని చెప్పాను. భార్య అసలు ఎప్పటి నుంచో ఆలోచిస్తాను రామాంజుల దగ్గరికి వీరిని తీసుకెళ్ళాలి అని. అది ఇప్పుడు అవకాశం వచ్చింది. రాజు అందులోకి అంగీకరించను. రాణి తొండమాన్ని నంబిచే రామాంజులకు ఆహ్వానము పంపెను. రామాంజులు అట్లు పోవుటకు ఇష్టపడలేదు. నంబి మొదలకు శిష్యులు ఇట్లన్నరి, స్వామి, మీరు అట్లు అనవలదు. వాని కూతురుకు పెట్టిన పిచాచమును మీరు పారద్రోలితిరి. ఈ రాజు ఇంతవరకు శరణాగతి ఎరుగడు. బౌద్ధులనే నమ్ముకున్నాడు. మున్నాళ్ళు రాజు అలాగే ఉన్నాడు పాపం. వారు వాని వద్దకే పోయేటివారు. అట్టి వారికి తెలియచెప్పు వారెవరు? అట్టి వారిని కూడా ఉద్ధరింపవలసిందే కదా. తెలియని వారిని ప్రబోధించడం ముఖ్యమే. క్రిమికంఠునిచే వెతల పాలైన వైష్ణవ సంఘమునకు ఈ రాజు ప్రాపు కాగలడు. ఈ పెద్దండి ఈ క్రిమికంఠుని ఉన్నాడు కదా, అతను ఎన్నో బాధలు పెడుతున్నాడు ఈ వైష్ణవులందరినీ కూడా. అప్పుడు ఈ రాజే వాళ్ళని రక్షించేవాళ్ళు అవుతాడు. ఇచ్చట కాలుని మీరందరినూ ఉద్ధరింపవచ్చును. వీడు తరించి తన ప్రజలు తరింప చేయగలడు. ఈయన కానీ ఈ రాజుని కనుక మీరు సంస్కరించారంటే ఇతనే మిగతా అందరినీ కూడా ఒక పద్ధతిలో తీసుకొస్తాడు. ఇది వైష్ణవ శాసనము, అనులంఘనీయము. ఇది అనుసరింపవలసినది అని తలచి సమ్మతించి ఎదురాజుల అచ్చటికి వెళ్ళి, అంత రాజు, నా బిడ్డను బ్రతికించిన మీకు శిష్యుడనైతిని. నా వెనుకటి గురువులను వదలు తిని నీ దయాపాత్రుడనని నమస్కరింపగా ఎదురాజులు వానికి పంచ సంస్కారములు చేసి మంత్రోపదేశము చేసి విష్ణువర్ధన నామమును ఉంచిరి. ఆ ఊరి వారెల్లరూ రామాంజులను దర్శించి వారికి వారి వంశస్థులకు గురువులుగా నుండగోర్చు పాదముల పడిరి. భాష్యకారులు వారందరికీ పంచ సంస్కారములు చేసిరి. ఇట్లు సర్వులచే సేవింపబడుచు వారచట కొంతకాలం ఉండిరి. విష్ణువర్ధన్ని పూర్వ గురువులు మా ఆధారం నుండి అగివేసుకొంటివని ఎదురాజుల మీదకి వచ్చిరి. వారు 12,000 మంది సన్యాసులు. ఈ బౌద్ధ సన్యాసులు ఎల్లరూ ఒక్క పెట్టున వాదమునకు దిగిరి. వారు నాస్తికులు. ఎదురాజులు తెర వేయించుకొని లోన నిజ రూపంతో నుండి వారిని వాదమున ఓడించిరి. వాళ్ళు ఏకంగా చూడండి, 12,000 మంది బౌద్ధ సన్యాసులందరూ అవతల తరవన కాలంటే రామాంజుల మూల నుండి విశిష్టాద్వైత సిద్ధాంత విషయాలన్నిటిని కూడా వాళ్ళు కరెక్టే పరతత్వము స్వామి అని అనిపించేట్టుగా వాళ్ళంతటి వాళ్ళగా మారేట్టుగా చేశారు. అట్లా తెరవేయింపనేలా ఎందుకలా తలపేశారు అంటే, తాను సహస్రముఖుడగు ఆదిశేషుడు నిజరూపము నుండి వాదించుతున్నారు కావున వారు భయపడవచ్చును. చూడండి, ఆయన ఆదిశేషుని అవతారం కదా, అంచేత ఆ పడగల్ని విప్పి ఆయన అన్నిటి నుంచి కూడా వీళ్ళతోటి వాదన చేస్తుంటే వాళ్ళు చూడకూడదు కదా. వాళ్ళు భయపడతారు, చూడకూడదని కాదు, వాళ్ళు తట్టుకోలేరు. అందుకని తెరవేయించాట. శేషుని సహస్ర ముఖముల నుండి విషవాయువులు వెడలి వారికి మృతి కలిగింపవచ్చును. చూడండి ఎంత అవ్యాజమైన ప్రేమ చూడండి. వాళ్ళు ఒకవేళ ఈ విష జ్వాలలకే వాళ్ళు మసైపోతారేమో అని కూడా భయపడ్డాట. వీళ్ళని నివారించుటచే యతిరాజులకు లక్ష్యం. వీళ్ళని ఎలా అయినా మార్చాలన్నది, అంతం చేయాలన్నది ఎక్కడా రాలేదు. చూడండి, అది మనం నేర్చుకోవాల్సింది.
అవతల వాళ్ళని మార్చాలి, కానీ ఇప్పుడు వీడు మన మాట వినట్లే కనుక వీడిని వేసేయాలనుకోకూడదు. ప్రతిపక్షములు ఎందును వారికి ఎంత దయ. ఓడిన వారిలో కొందరు వారి పాదముల పడి వేడగా వారిని స్వీకరించిరి. ఇట్లా భూమిని నాస్తికుల నుండి ముక్తి చేసిరి. విష్ణువర్ధనుడు రామానుజ చరణారవిందముల యందు ఆసక్తుడై ఉండెను. యతురాజుల చట కొన్ని నాళ్ళుండి తిరిగి సింగర్ కోవిలకు ఎగిరి. సింగర్ అంటే అలా అజగర్ సింగర్ అని నరసింహస్వామికి పేరు. ఆ నరసింహస్వామి కోవిలకి వెళ్ళాడు. సత్యం 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 సత్యము 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 అని ఒక కొత్త టాపిక్ లో పడుతుంది. వారచ్చటి నుండి బ్రహ్మసూత్రములు వ్యాఖ్యానించుచుండిరి. వారికి ధరించుటకు తిరుమణి శ్వేతమృతిక లోపించెను. శాస్త్రోక్తముగా పదార్థములు అచ్చట లభించేటట్లని వారు ఆలోచించుచుండగా ఉన్నపళంగా వచ్చేశారు. అక్కడ తిరుమణి ఏమీ లేవు. ఉంటే ఆ రాత్రి యాదవ శైలమణి హగు తిరునారాయణ స్వామి యతిరాజుల స్వప్నమున సాక్షాత్కరించి, ఎంబెరుమానారా, యాదగిరిలో మంచి స్థలమున తిరుమణి దొరుకును. దాని ఎదుగురిలో మంచి తిరుమణి దొరుకుతుంది. దాన్ని యథేచ్ఛగా ఎత్తుకొని వచ్చును. అది శ్వేత దీపమందలి మృత్తిక. గరుడు దాన్ని తెచ్చి అచ్చట వేసెను. స్వీకరించి నన్ను స్థాపించుము, నాకు తండ్రి వగుము అని చెప్పాను. యతిరాజులు వెళ్ళి ఎంత వెతికినను యాదవ శైలమున స్వామి దొరకలేదు. అయ్యో, స్వామి దొరకలేదే. సత్యవరచుండు, సత్యకాముడు, సత్య సంకల్పుడు, స్వామి వాక్యము సత్యమే అగునే, ఆయనను కనిపింపలేదే అని చింతనుంది పరుండి ఉండగా స్వామి మరల సాక్షాత్కరించి, ఆయన భాష్యకార, కళ్యాణ తీర్థము గట్టు దక్షిణ వైపున కొండ దిగువగా తులసీవనమున్నది. అచ్చట చంపక వృక్షము మొదట పుట్టలో నున్నాను. సత్యము సత్యము సత్యము, ఇదిగో నేను ఎక్కడున్నానో చెప్తున్నాను రా నాయన అని ఆ రకంగా చెప్పారట. అది మారు పలికెను. యతిరాజులు అట్లే వెడి చూడగా స్వామి అర్చారూపం అచ్చటనే లభించెను. అంతటా స్వామి, యతిరాజా, నన్ను ఇచ్చటనే ప్రతిష్ఠింపము, ఇతరునొక నగరము తయారగునట్లు చూడుము అని చెప్పిరి. చూడండి ఎంతటి దయామయుడో స్వామి. వారిని అనేది ఎవరి చేత ఎక్కడ తాను ఉండాలో అక్కడ అలాగా ఉండేట్టుగా చేస్తారు. స్వామి ఆజ్ఞతో విష్ణువర్ధన్ని సాయముతో యతిరాజుల అచట ప్రాకార మంటపములను సలక్షణముగా కోవెలను కట్టించి దానికి తిరునారాయణపురం అని పేరు పెట్టిరి. అది మేల్కోట అంటాం కదా, దాన్నే ఇప్పుడు మేల్కోట అందరూ. స్వామి సంప్రోక్షణ చేయించుటకు శ్రీరంగరాయ భట్టను నియమించగా వారు శాస్త్రోత్తముగా చేయించి స్వామి ప్రతిష్ఠ జరిపించిరి. స్వామికి సకల వైభవములు జరుగుచుండెను. ఆ వైభవ దర్శనకై వచ్చు ఉజ్జనులు అచ్చటినే నివాసములు ఏర్పరచుకున్నట్టే అది పెద్ద పట్టణమేను. ఇదొక ఊరుగా చేసి తయారయ్యి ఒక నగరం అయిపోవాలి అని స్వామి కోరారు కదా. అలాగా ఆ మేల్కోట అలా ఏర్పడింది అని చెప్తున్నారు. అంటే తిరుపతి, శ్రీకూర్మం, అలాగే ఎన్ని పూరి, అలాగే సింహాచలం, అలాగే మేల్కోట, అన్ని దానికి కూడా వీరి చేత సంస్కరింపబడి వాటికి వైభవాన్ని కలగజేసినటువంటి మహానుభావులు వీరు. తర్వాత ఢిల్లీ విజయం ఇక్కడే చూద్దాం. తిరునారాయణని దర్శించిన వారే కాక ఎల్లరూ తరించుటకు స్వామి బ్రహ్మోత్సవములు జరపవలెను. బ్రహ్మోత్సవ కాలమున స్వామి ఊరేగి దర్శనమిచ్చును. కానీ తిరునారాయణ శిలా విగ్రహము ప్రతిష్ఠితమై అచలమైనది. స్వామికి ఉత్సవ విగ్రహములు లేవే. ఉత్సవములు జరుపుటెట్లు, ప్రజలు తరింపచేయటెట్లు? స్వామి తాను ఉత్సవులు ఢిల్లీశ్వరుని వద్ద ఉన్నందున అచ్చటి నుండి తీసుకుని రమ్మని లక్ష్మణుతో చెప్పిరి. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. స్వామిని నేను బలం చోటున్నాను తీసుకువచ్చి నువ్వు కోవిలు కట్టి నన్ను ప్రతిష్ఠింపచేసి నగరం నిర్మించమంటే అలాగే చేశారు. అయ్యో, కానీ తిరువిధులకు వస్తుంటేనే కదా స్వామి వైభవం పెరుగుతుంది, బ్రహ్మోత్సవాలు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈయనేమో అర్చారూపుడుగా అలా ఉండిపోయాడే, ఏం చెయ్యాలి అని అనుకుంటే మళ్ళీ ఢిల్లీలో ఉన్నాయి నా ఉత్సవాలు తీసుకురమ్మన్నట స్వామి.
అతన్ని తీసుకొని రమ్మని లక్ష్మణుతో చెప్పారు. ఇతరాదులు తన 74 వేదాంత సింహాసనాధిపతులతో 12,000 ఏకా ఏకాంగ భక్తులతో చుండి 74,000 వేదాంత 74 వేదాంత సింహాసనాధిపతులు 74 సింహాసనాధిపతులు 12,000 మంది ఏకాంగ భక్తులు, లక్ష సామాన్య శిష్యులు, ఇంతమంది కూడారు వారికి. విష్ణువర్ధనుడు తన సైన్యముతో వెన్నంటిరాగా బయలుదేరి మధ్య మధ్య మకాములు చేస్తూ ఢిల్లీ చేరి, ఇప్పట్లో ఫ్లైట్లో వెళ్ళిపోవడానికి లేదు కదా పాపం, అలా వెళ్ళి తమ రాక ఢిల్లీశ్వరునికి ఎరిగించరి. మూలవరులను చేరవలనని ఉత్సవ స్వామికి ఇష్టముండుటచే స్వామి ఢిల్లీశ్వరుని మనసున ప్రేరణ కలిగించగా, నవాబు ఎదురాజులను ఎదుర్కొని, నేను మతాంతరుడను, నాతో ఏమి పని ఉండి పీఠాధిపతులైన మీరు వచ్చిరి, ఈ అనంత పరివారమేమి అని అడిగాను. ఏంటండి ఇంత పరివారంతో ఎందుకు వచ్చారు, నేనే చూస్తే మతాంతరుని, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి నవాబులు కదా వాళ్ళందరూ అంచేత అడిగాట ఆ ఢిల్లీ రాజు. అదైతే మాకేమి కావాలను, మీ వద్ద మా దేవుని పూజా విగ్రహం ఉన్నది, దాన్ని కొరకు ఈ భక్తులతో వచ్చింది. మీ దగ్గర మా మా పూజా విగ్రహం ఉండిపోయిందని, మీ దేవుని విగ్రహం మా వద్దకు ఎట్లు వచ్చును, మీ పూర్వులు దండయాత్ర ఆ కాలమున తెచ్చి ఉందురు, అప్పుడు అంతా తురుష్కుల దండయాత్ర అయింది కదా చేత అలా వచ్చేసి ఉంటుంది అంటున్నారు. మా పూర్వులు మేము జయించి తెచ్చిన వస్తువులను ఒకచో భద్రపరిచి ఉంచితమి, అందు చూడు కలదేని దాన్ని మీకు ఇచ్చుటకు అభ్యంతరం లేదు, సరే అలా వచ్చినవన్నీ కూడా మేము దగ్గర భద్రపించాం చూసుకోండి అన్నారు. ఇతరాదులు నవాబు మంత్రులతో వెళ్ళి వెతగరి, కానీ విగ్రహము కనిపింపదయ్యను. నవాబు ఏమి చేయను, రామాంజుల బస్కు ఎగిరి వారికి చింత కలిగాను. పాపం అతనేం గొడవ పెట్టలే కదా, కానీ కనపడలేదు, ఏం చేస్తారు అని అనుకుని వచ్చేసారు. స్వామి కనిపించి, లక్ష్మణ దుఃఖించుచున్నావా, నీవు పిలిచిన పలకన మీ స్వామిని కానా, నువ్వు అసలు నువ్వు నాయన అది చూడండి ఇక్కడ ఎంత కీలకంగా ఉంటాయి ఒక్కొక్క పాయింట్ మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో. మన ప్రయత్నం మనం చేసేస్తూ ఉంటాం, నాయన ఈ ప్రయత్నం చేస్తున్నావు, నా చేత ఇది మంచో చెడో తెలియదు నాకు, నువ్వేది ఈ ప్రయత్నాన్ని సఫలం చెయ్యి అని ఒక్క మాట అడిగితే చాలండి. స్వామి అలా అడుగుతున్నాడు, నువ్వు అసలు ఎందుకయ్యా, నువ్వు పిలిచిన పలకనా, నువ్వు నన్ను అసలు తలిచావా, నేను కనపడాలని కోరుకున్నావా, నీ ప్రయత్నం చేస్తున్నావు అంతే, నువ్వు పిలిస్తే పలకను, నేను నీ స్వామినే కదా, అందరికీ స్వామి కదండి ఆయన. మా స్వామి ఉన్నాడని ప్రతిజ్ఞించేము, నమ్మిక లేదా, నీతో దాగుడుమూతలాడుతున్నా, నేనేమన్నా అలా మరుగున ఉండిపోవాలి, నీకు కనపడకూడదని అనుకుంటానా, నువ్వు పిలిచి చూడు విశ్వాసంగా అని చెప్తున్నాడు. మా స్వామి ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడండి అని నువ్వు ఒక స్థితప్రజ్ఞ కలిగి ఉండు అని చెప్పేశాడు. ఎచ్చటికి వచ్చి పిలవాలనో సెలవేయము, ఏమండి పిలవమంటున్నారు, ఎక్కడ పిలవాలి, మంటలో కూర్చున్నా నేను, కోలుకెళ్ళి పర్వాలా ఏం చేయాలి, నేను పాదుషా పుత్రిక చెంత సౌఖ్యములను అనుభవించుతున్నాను, మీరు అచ్చటికి వచ్చి పిలిచిన వెంటనే వచ్చేదను. ఆ నవాబు గారి కూతురు దగ్గర సుఖాలు పొందుతున్నట్టు ఆయన. ఆవిడంతటి భక్తురాలు చూడండి, మీరు అచ్చటికి వచ్చి పిలిస్తే వెంటనే వస్తాందిట అన్నట్టు ఆయన. ఎదురాజుల వృత్తాంతమును ఢిల్లీశ్వరునితో చెప్పిరి. మీ స్వామి అయినా మీరు పిలిచిన రావలను కదా, మాతో వచ్చి ప్రయత్నించుడు, మీ స్వామి అయితే మీరు పిలిస్తే వచ్చేయాలి కదా, అయితే మాతో కలిసి మీరు ప్రయత్నం చేయండి. నవాబుతో కలిసి యతీశ్వరులు అంతఃపురికి ఎగిరి వారితో వెళ్ళిన వారు ఢిల్లీశ్వరుని ఐశ్వర్యమునకు అబ్బురపడిరే. వారందరూ స్వామి ఉండవలను, ఇతరాదులతో రావలెనని కోరుచూ వెళ్ళిరి. అంతఃపురం చేరగానే ఇతరాదులు, రామప్రియ పాదుషాపుత్రి మంత్రమునం నుండి రమ్ము అని పిలిచిరి. అది ఎలా పిలవాలో అలా పిలవాలి. అప్పుడు కొత్త ప్రకాశము కలిగను. పీతాంబరము ధరించిన వాడును, సౌందర్యమూర్తియు, పెళ్లి కుమారుని వలె నున్నవాడును, ఇట్టివాడిని వర్ణింప సాధ్యపడని వాడిని ఆ గోస్వామి గలగల ధ్వనులతో నడిచి వచ్చి ఎత్తురాజుల తొడపై కూర్చుండెను. బాబా, విగ్రహం ఎప్పుడు నడిచి వచ్చెనో అతడు మాట్లాడి ఉండునని
ఎల్లరూ తలచిరి. అబ్బా, ఏమిటి స్వామి ఆయనంత ఒక విగ్రహం రూపంలో ఉన్నారు. ఇప్పుడు విగ్రహ రూపుడుగా ఉన్న స్వామి నడిచి వచ్చేసి ఆయన తొడమి కూర్చున్నారా? ఎలా సాధ్యం? అయితే ఇప్పటికే ఈయనతో అన్నీ మాట్లాడి ఉంటారా అని అనుకుంది. ఎదురాదులు స్వామి అనుగ్రహమునకు ఆనంద పరవశులైరి. ఆహా, పుట్టలోనున్న స్వామి తిరునారాయణుడు నాచే ప్రతిష్ఠింపబడవలనని తలచి కలలో కనిపించి తానుండి చోటు చెప్పెను. నిత్యోత్సవములు జరుగుచున్నవి. ఉత్సవరులు కావాలనని తలచగానే తానున్న చోటు చెప్పి ఢిల్లీశ్వరిని ప్రేరేపించి నాకు మర్యాదలు చేయించెను అను సంతోషంతో తన ములకలు కాగా స్వామిని ఆలింగనం చేసుకొని సెల్వపిళ్ళ అని పిలిచిరి. చూడండి, ఇలాంటి ఫోటోలు ఈ మధ్యన కూడా మనం ఈ యూట్యూబ్లో అక్కడ చాలా మంది పెడుతుంటారు. స్వామిని ఇలా రాముడు హనుమని కౌగిలించుకున్నట్టుగా ఆ ఆ ఉత్సవమూర్తుల్ని ఎతిరాదులు చక్కగా ఆలింగనం చేసుకున్నట్ట. సెల్వపిళ్ళ చూడండి, మనం చిన్న పిల్లల్ని చూడండి, ముద్దులాటాన్ని ఎంత దగ్గరగా హత్తుకొని ప్రేమగా పిలుస్తాం. అత్తడి చేరిన వారందరూ స్వామిని యతిరాజపుత్రన్ అనిరట. యతిరాజు కొడుకుగా పిలిచారట. నవాబు ఆశ్చర్యపడి యతిరాజులకు శరణాగతి చేసిన ఇంతకన్నా మహత్యం ఏం కావాలి? వెంటనే నవాబు శరణాగతి చేశాడు. అనేక విధముల సంభావించను. వారి ప్రవచనం విని విగ్రహం తీసుకువెళ్ళడని చెప్పాను. వారి విగ్రహం తీసుకొని బయలుదేరి అంత రాజకుమార్త ఆవిడ ఇవ్వగలదా? ఇన్నాళ్ళంత ప్రేమగా చూసిన ఆవిడ వెళ్ళి ఏమన్నారో ఆ వెళ్ళి రాజకుమార్తె చూసుకుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయం మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాస్తు భవంతు మంగళం కౌసలేంద్రాయ మణికుమార్తె చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. ఎంతటి శేషుడైనా సరే ఆయన కూడా పెరుమాళ్ళ ఆజ్ఞని, పెద్దల యొక్క ఆజ్ఞని ఎంతకి అలా ఒదిగి ఉంటేనే, అనుసరించుంటేనే, అంత ప్రేమగా భక్తిగా ఉంటేనే ఆ స్వామి పొంగు బంగారమే నిలుస్తాడు. అది